ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినటి, నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుని వాక్య భాగం కీర్తనల గ్రంథము 148వ కీర్తన 7 నుండి 12 వచనములు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను పాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, మరి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 3 నుంచి 4 వచనాలలో కూడా ఆకాశంలో ఉన్న వాటిని 3 శ్రేణుల్లో అతడు పేర్కొన్నట్లుగా ఈ వచనంలో భూమి మీద ఉన్నవాటి కూడా 3 శ్రేణుల్లో పేర్కొంటున్నాడు. సముద్ర జలాల్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద మత్స్యాలు, మొసళ్ళు, మకరములు మరియు సైతము దేవుణ్ణి కీర్తిస్తూ ఉండాలని కీర్తనకారుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆ కీర్తనకారుడు 69:34 వచనంలో చేసినట్లయితే ప్రియులారా, భూమి ఆకాశంలో ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక అని మాట్లాడుతూ ఉంటున్నాడు. సృష్టిలో ఉన్నవి వాతావరణం కానీ వాతావరణ పరిస్థితులన్నీ కూడా దేవుని ఆజ్ఞానుసారంగానే పనిచేస్తూ ఉంటున్నాయి. మరి 103వ సంకీర్తనలో ఈ మాట మనం చూస్తే 20వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్పు భరశులు రా, ఆయనను సన్నుతించుడి అని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే 104వ వచనంలో కూడా మనం ఈ మాటలు గమనించవచ్చు. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. అయితే సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఉదాహరణకు ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న వాటన్నిటిని ఉదాహరిస్తూ కీర్తనకారుడు ఈ వచనాలలో సృష్టి జాలం అంతటినీ దేవుని స్తుతించాలని పేర్కొంటూ ఉంటున్నాడు. కనుక దేవుణ్ణి మనము స్తుతించాలా, దేవుని మనము ఆరాధించాలా. మరియు మనుషుల్లో ఉన్న వర్గాలు అన్ని స్థాయిలకు చెందిన వారు ఉన్నారు. అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, అందరూ కూడా ఐక్యంగా ఉండాలని రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కూడా. అయితే ప్రవక్తలు, యాజకులు, దేవాలయాలు పనిచేసేవారి ప్రస్తావన ఇదంతా కాదు, కానీ కారణం బహుశా మనమందరం కూడా, అంటే మీరును ఇతరులందరినీ దేవుని ఆరాధించాడని దేవుడు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడవు, మహోన్నతుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు.
నీ అపారమైన ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి నాయన మా జీవితాల్లో దినాలను, నెలలను, సంవత్సరాలను నాయన గతింపు చేస్తూ ఉంటున్నావు. ఈ యొక్క సంవత్సరం కూడా నాయన వాగ్దాన పూర్వకంగా మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ప్రార్థిస్తే నా తండ్రి సమస్తాన్ని సమకూర్చేటటువంటి దేవుడవు. మీరు అడుగుడి, మీరు ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా దయచేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడవు. ప్రభువా, మేము ఆశీర్వదించబడుట మీకు ఇష్టమై ఉంటున్నది. ఆయన అలాంటి గొప్ప ఆశీర్వాదాల కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా దేశాన్ని కాపాడండి నాయన, మా దేశాన్ని నాయన సంరక్షించండి, మా దేశంను అభివృద్ధి పదంలోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జీడిపిని పెంచమని నాయన, వ్యవసాయ రంగాలను, బిజినెస్ రంగాలను అన్నిటిని కూడా మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నాయకులందరినీ మీరు దీవించండి. మంచి సుపరిపాలన కొరకై నాయకుల మనసులను నాయన మీరు ప్రేరేపించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నా తండ్రి, దేశాన్ని కావులు కాస్తూ ఉంటున్నటువంటి నా ప్రభువ సైనిక సిబ్బంది అంతటిని కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి, దేశ వ్యవస్థ అంతట్లో కూడా యువత చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది నాయన. నిరుద్యోగ సమస్యలు వస్తూ ఉంటున్నాయి. మత కళ్ళల్లో నాయన మునిగి తేలుతూ ఉంటున్నారు. ప్రభువ, వారందరినీ రక్షించండి ప్రభు. వారి మీద నీ రక్షణ సువార్తను ప్రకటించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సాయం చేయండి. మాదక ద్రవ్యముల కొరకు నాయన అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి నాయన ఇంటర్నెట్ చాలా నా తండ్రి మనుషులందరినీ పాడు చేస్తూ ఉంటుంది. వారి యొక్క క్రియలన్నిటినీ లయపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి నా తండ్రి. ప్రత్యేకంగా నా తండ్రి పరిచర్య జరిగిస్తున్నటువంటి మినిస్టర్ అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ప్రతి సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కలిగి ఉన్న దర్శనాలన్నిటిని మీరు నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నైనా ప్రత్యేకంగా ఇదిగో మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటున్నాయి. నైనా మంచి పరిపాలన అందించేటటువంటి నాయకులను మీరు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నైనా ఆ రీతిగాని విశ్వాని పరిచర్యను బట్టి కూడా స్తోత్రాలు. పరిచర్య కలిగి ఉన్న దర్శనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలి ప్రభువా. అడుగుము, జన్మలను నీకు స్వాస్థ్యముగా ఇస్తానని మీరు సెలవిచ్చినటువంటి దేవుడు. స్వాస్థ్యంగా అనేక ఆత్మలను మీరు సంపాదించడం కొరకై ప్రయాసపడుతున్నటువంటి పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నాయకులను దీవించండి. ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవెనకరంగా చేయమని, ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదాలు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జరిగిస్తున్నటువంటి పరిచర్య అంతటిని ఫలభరితంగా ఉంచండి నాయన. అనేక మందిరాలు కట్టవలసి ఉంది నాయన. నిన్ను ఆరాధించేటటువంటి స్థలములు ఇంకా నా తండ్రి మాకు కావలసి ఉంటుంది. సహాయం చేయండి ప్రభు, కృప చేయించండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా నాయన మరి పరిచర్యలో ఉంటున్నటువంటి నా తండ్రి సేవకులు, కుటుంబాలను మీరు దీవెనకరంగా చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి మీద మీ అభివృద్ధి, ఆశీర్వాదము, ఆత్మల సంపాదన కలిగినటువంటి భారమును కూడా మీరు కలుగుచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంటున్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి నాయన. వారిని హక్కును చేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యం కొరకై వారిని స్వస్థపరచండి. ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. సుఖమైనటువంటి నాయన, క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన, చదువుతున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారికి మంచి భవిష్యత్తును మీరు కలుగు చేయండి. సరైనటువంటి మార్గంలో నడుచుట కొరకై నీతి బోధలు కలిగి ఉండేటటువంటి స్థితి వారికి కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చిన్నపిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి నాన్న. చిరుప్రాయం నుంచే మంచి నడవడిక కొరకై సిద్ధపరిచే తల్లిదండ్రులుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబాలను దీవించండి. కుటుంబాల్లో ఉన్న కలతలన్నిటిని తీసివేయండి నా ప్రభు. ఆ కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమలను మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ రీతి నా ప్రభువ మా కలిగి ఉన్నటువంటి దర్శనం నైనా సంపూర్ణత కలిగేంత వరకు మేము మమ్మల్ని మాకు ఇచ్చిన వాగ్దానాలను మీరు స్థిరపరిచి ముందుకు నడిపించి మహిమ తెచ్చుకోనండి. విశ్వాన్ని పరిచర్యను పోషిస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను, పోషక కుటుంబాలను, సంఘములను నైనా వారిని దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ మహిమలో వర్ధిల్లింపచేయండి. ఈ రీతిగా మాకు ఇచ్చిన నీ సమయాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి నీకు స్తుతిస్తూ ఈ చేసిన ప్రార్థన మనవులన్నిటి మీద నువ్వు కనుదృష్టి ఉంచండి ప్రభువా. వాటన్నిటికీ తగిన ప్రతిఫలం ఇచ్చి మీరు మీ పరలోకపు ఆశీర్వాదాల చేత నింపి నడిపించమని మమ్మల్ందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు, విమోచకుడు, మాకై ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలము దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. సమస్యల్లో కూరుకుపోయిన మానవాళికి యేసే జవాబు. 24 గంటల విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800
270 0333కు ఫోన్ చేయండి.